నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రోడ్డున పడ్డ జొన్న రైతులు, రంగంలోకి వైఎస్ఆర్సీపీ నేతలు. నంద్యాల జిల్లాలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా, చెరువులు, కుందు నదిలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు. ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న ఏపీ రైతు సంఘం నాయకులు. నంద్యాలలో సరికొత్త టీవీఎస్ అపాచీ RTX 300 బైక్ లాంచింగ్. కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు అరణ్య రోదనేనా? పడిగాపులు కాస్తున్న రైతన్నలు, పట్టించుకొని పాలకులు. నేలను దున్ని చెమటను రక్తంగా మార్చి ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాత నేడు అమ్ముకోవడానికి అల్లాడిపోతున్నాడు. రైతే రాజు అన్న నినాదాలు కూటమి ప్రభుత్వంలో కాగితాలకే పరిమితమయ్యాయా? నంద్యాల నడిబొడ్డున సెంట్రల్ వేర్హౌస్ సాక్షిగా రైతన్నలు పడుతున్న నరకయాతన చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. పండించిన జొన్న పంటను అమ్ముకోవడానికి గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా తిండి తిప్పలు మాని పడిగాపులు కాస్తున్నారు మన రైతన్నలు. అన్నదాతల కష్టాన్ని చూసి చలించిపోయిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సద్దల సూర్యనారాయణ రెడ్డి క్షేత్రస్థాయికి చేరుకున్నారు. రైతుల కన్నీటి గాథలను ఆలకించి తామున్నామంటూ భరోసా కల్పించారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడుతామని మాటిచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ, ఈ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమా లేక మధ్య దళారీల ప్రభుత్వమా? ఈ క్రాప్ నమోదు చేసుకున్న సీనియారిటీ ప్రకారం కొనుగోళ్లు చేయాల్సింది పోయి ఇక్కడ కూడా టీడీపీ నాయకులు అడ్డగోలుగా అక్రమాలకు తెరలేపారు. సీనియారిటీని పక్కన పెట్టి రైతులను నట్టేట ముంచుతున్నారు. నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి గింజ గిట్టుబాటు ధరకే కొన్నాం. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం. కలెక్టర్ తక్షణమే స్పందించాలి, లేదంటే భవిష్యత్ కార్యాచరణతో ఉద్యమిస్తామన్నారు. ఎన్నికల ముందు గిట్టుబాటు ధర కల్పిస్తాం, కొనుగోళ్లు చేస్తామని రంగురంగుల ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వం తీరా అధికారంలోకి రాగానే చేతులెత్తేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. సెంట్రల్ వేర్హౌస్కు వచ్చిన ప్రతి రైతు జొన్న పంటను ప్రభుత్వం ఖచ్చితంగా కొనాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క రైతును కూడా వెనక్కి పంపడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నారు. పాలకులారా, ఇప్పటికైనా నిద్ర లేవండి. దళారీల దోపిడీకి అడ్డుకట్ట వేయండి. కంటి మీద కునుకు లేకుండా రోడ్లపై వేచి చూస్తున్న అన్నదాతల కన్నీళ్లు తుడవండి. రైతు పక్షపాతిగా వైఎస్ఆర్సీపీ రైతుల తరపున పోరాటానికి సిద్ధమైంది. మరి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా? రైతన్నల కష్టాలు తీరుస్తుందా? వేచి చూడాల్సిందే. రైతులు పాపం ఇక్కడ నంద్యాలలో వైరస్ గోడౌన్ దగ్గర వీళ్ళు ఎదురు చూడడం, వీళ్ళు పాపం వచ్చిన వెహికల్స్ కూడా హాల్టింగ్ 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళకు ఆ రెంట్ కట్టడం, ఇవన్నీ. దాంతో పాటు పాపం రైతులందరూ కూడా వాళ్ళకి అన్నం లేకుండా నీళ్లు లేకుండా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా వైఎస్ఆర్ యూత్ తరఫున మొత్తం మా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకందరికి కూడా రైతులకందరికి మంచినీళ్ళ ప్యాకెట్, దాంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం, రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే. అందుకు మా వాళ్ళు ఎవరెవరైతే ఈ 4 రోజుల నుంచి వాళ్ళకు కష్టపడి పనిచేసి వాళ్ళకి అన్ని కూడా ఫుడ్ అందించిన వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మనం ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే ఇంకా రైతులకు అన్యాయమైన ప్రభుత్వమే. ఒకసారి అదే జగనన్న గవర్నమెంట్ లో పండించిన పంటకు ప్రతి ఒక్కటి కూడా గిట్టుబాటు ధర ఇచ్చినాం. పండించిన ప్రతి ఒక్క పంట కూడా కొనడం జరిగింది మనం ఆర్బికేల ద్వారా కానీ దీళ్ళ ద్వారా.
కానీ ఈరోజు తెలుగుదేశం చూస్తే మనం చూసాం మొక్కజొన్నకు చాలా పెద్ద వైడ్ పబ్లిసిటీ ఇచ్చినారు, లాస్ట్ కొనలేదు. పాపం మొత్తం రైతులందరూ తక్కువ రేట్లకు అమ్ముకోవడం జరిగింది, 1500 1400 అమ్ముకోవడం జరిగింది. ఇంకా ఒడ్లు చూసాం, ఒడ్ల పరిస్థితి. కానీ దురదృష్టం ఏమంటే రైతు దగ్గర నుంచి వ్యాపారస్తు చేతులకు పోతానే మాత్రం ఇమ్మీడియట్ గా రేట్లు పెరగడం. అంటే ఇది మధ్య దళారి ప్రభుత్వమా లేకుంటే రైతు ప్రభుత్వమా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సీనియారిటీ ప్రకారం లిస్టు తయారు చేసి సీనియారిటీ కాకుండా మధ్యన తెలుగుదేశం వాళ్ళు పోయి సచివాలయాల దగ్గర పోయి ఆ అధికారులను బెదిరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం చేస్తే మొత్తం రైతులంతా పాపం అయితే మాకు సీరియల్లో ఉండాలి మాకు వస్తామని అనుకునే రైతులందరూ ఇప్పుడు ఇంతమంది రైతులు పడిగాపుడు కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కేవలం వీళ్ళు తెలుగుదేశం నాయకులు చేసిన నిర్వాహకం అయితేనేమి, వాళ్ళు వచ్చి ఆడ సచివాలయాల దగ్గర దౌర్జన్యంగా వాళ్ళు పేర్లు రాపించుకోవడం, దాంతోపాటు అధికారులను కూడా వాళ్ళని అభినందించాలో లేకుంటే వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పాపం తెలుగుదేశం వాళ్ళకు మాత్రం వాళ్ళ పర్మిషన్ లేని ఈ GPS ఇవ్వడానికి లేదు, వాళ్ళకి ఏమి ఇవ్వడానికి లేదు. పొరపాటున ఇస్తే కూడా దాన్ని రద్దు చేసే పరిస్థితి మీరు ఎందుకు ఇచ్చినారు వాళ్ళకి అంటే వీళ్ళు శాసించే పరిస్థితులు ఉంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అధికారులు మొత్తం ఒకటే కొడుతున్నారు, మీరు చెప్పేది ఏంది ఫస్ట్ సీనియారిటీ అని చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎట్లా అన్యాయం చేస్తారు. మొత్తం మా డిమాండ్ ఒకటే, ఈరోజు కలెక్టర్ గారిని అందరినీ కూడా కోరేది ప్రతి ఒక్క రైతు పండించిన పంట ఇప్పుడు ఈ క్రాప్ బుకింగ్ చేసిన ప్రతి ఒక్క రైతు ఇప్పుడు గడివెంపులు కానీ పాణ్యం మండలం కానీ ఈ నంద్యాల జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరి కూడా ప్రతి ఒక్క రైతుది కూడా కొనాలి, ఇమ్మీడియట్ గా ఖచ్చితంగా కొనాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. చూస్తాం రైతులు కొనకపోతే మాత్రం దీన్ని ఏం చేయాలనేది ఆలోచన చేసి దీని మీద సమస్య మీద ఖచ్చితంగా ఏం చేయాలా, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయాలా లేకుంటే మొగసాట ధర్నా చేయాలనేది నిందించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా అధికారులు ఇప్పుడైనా కూడా కొద్దిగా ఈ రైతులకు అన్యాయం జరగకుండా ఎవరైతే పంట పండించినారో ఆ రైతులందరినీ కూడా పారిశ్రాలు చూడకుండా అందరి రైతులను కొనాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మళ్ళొక్కసారి రైతుల ఇబ్బందులు కళ్ళారా చూస్తాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా కర్మయేమో రైతులకు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. మొక్కజొన్నది మొన్న పోయి చూసాం, అరటి, మామిడి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారంటే అన్ని రకాలుగా చేస్తాం. మన ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఈ క్రాప్ బుకింగ్ చేశాము అని చెప్పారు, చేసుకోండి అని చెప్పారు. వాళ్ళ ప్రకారము ఈ క్రాప్ బుకింగ్ ప్రకారమే ఆఫీసర్లు చెప్పిన దాని ప్రకారమే 1,00,000 మెట్రిక్ టన్నులు జొన్నలు పంట వచ్చింది అని చెప్పి వాళ్ళే చెబుతా ఉన్నారు. ఇప్పుడే మేము అడిగింది వచ్చింది. మీరు కొనుగోలు ఎంత చేస్తా ఉన్నారయ్యా? 28,000 మెట్రిక్ టన్నులకు మాత్రమే కొనుగోలు చేస్తా ఉన్నారు. మిగతా రైతులు ఏం కావాలి? ఆ జొన్నలు ఏం చేసుకోవాలి? ఏ రకంగా మీరు మద్దతు ధర అని చెప్పారు, తీసుకుంటామని చెప్పారు, మళ్ళీ ఈ రకంగా చేస్తారు. ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పేసి ఊకతంపుడు వాగ్దానాలు, ఊకతంపుడు స్పీచ్లు తప్ప చేసింది ప్రాక్టికల్ గా ఈ రకంగా ఉంది. ఆ 8,000 ఎకరాల్లో 8,000 టన్నుల్లో కూడా ఏం చేస్తా ఉన్నారు? మీకు కావలసిన వ్యక్తులకు, మీ అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. అది వాస్తవం కాదా? ఇక్కడ ఎంతమంది రైతులు బాధతో అడుగుతా ఉన్నారు, మేము వస్తే అన్న మాకు ఈ రకంగా జరిగింది, మాది 60వ నెంబర్లో ఉంటే ఇంత దూరం చూసేశారు. పేరుసోముల కర్మిద్దల రైతులు ఎంత గోడు కొట్టుకుంటా ఉన్నారు. రైతులను ఈ రకంగా మీరు ఇబ్బంది పెట్టుకుంటా పోతారా? 2 రోజులు 3 రోజుల నుంచి ట్రక్కులు లైన్లో నిలబడి అన్నాహారాలు మారి ఈ ఎండల్లో కూర్చొని మళ్ళా ఎక్స్ట్రా వాళ్లకు బాడీలు ఇచ్చుకుంటా ఏ రకమైన ఇబ్బంది. ఇది మీ ప్రభుత్వం రైతులకు చేసే మంచి. మళ్ళీ అక్కడ మీకు కావలసిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతుల్లో ఆశ్చర్యకరంగా మాకు అనిపిస్తా ఉంది, తెలుగుదేశం రైతు ఒకడు, వైఎస్ఆర్సీపీ రైతు ఒకడు ఉంటాడా? రైతు ఇప్పుడే సరైన రేట్లు దొరక్క యూరియా కష్టాలతో పంటకు రేటు రాక ఇబ్బంది పడి నష్టపోతా ఉన్నాడు. దాంట్లో నీకు కావలసిన వ్యక్తులకు మాత్రమే సచివాలయంలో నోట్ చేయాల్సింది పోయి మీ ఇండ్ల దగ్గర కూర్చొని మీరు నోట్ చేసుకొని ట్రక్ షీట్లు రాసుకొని చేస్తారా? ఇది మీ ప్రభుత్వ పాలన. ఈ రకంగా చేస్తా ఉన్నారు. మేమైతే రైతుల వెంబడి ఖచ్చితంగా ఉంటాము. ప్రతి రైతుకు అన్యాయం జరగకుండా మేము పోరాడతాము, వాళ్ళతో పాటే ఉంటాము. ఖచ్చితంగా ఈ 28,000 మెట్రిక్ టన్నులను ఖచ్చితంగా పెంచాలి. పెంచి ఇక్కడ ఉండే రైతులకు అందరి దగ్గర ఉన్న జొన్నలు కూడా తీసుకోవాలి. దానికోసం మేము ఖచ్చితంగా ఉంటాము. ఈ రోజు ఇప్పుడే వచ్చిన వార్త,
కొన్ని ట్రక్కులు ఉన్నాయి, వాళ్ళకి మళ్ళీ ట్రక్ షీట్ లేదు కాబట్టి వెనక్కి పొమ్మని చెప్తున్నారు. భూపాలన్న కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది, ఎవరు పోయే సమస్య లేదు, వాళ్ళందరివి అన్లోడ్ చేయాల్సిందే, తీసుకోవాల్సిందే. దానికోసం మేము పోరాడతాము. ఇప్పుడే కలెక్టర్ మేడం కాడికి పోయి మేము రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా కొనేంత వరకు మేము పోరాడతాము. ఆ కార్యాచరణ కూడా రూపొందించుకుంటాము మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అని చెప్పేసి మీకు తెలుసుకుంటూ, మరొకసారి చంద్రబాబు నాయుడు చెప్తున్నాను, రైతుల గోడు కొట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా మనజాలదు. రైతుల ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికి ఉంది. ఇన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పెట్టడం తగదు తగదు తగదు. రైతుల మీదనే బాధపడాలా మనం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారని ఆయన అంటే సూపర్ సిక్స్ ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల మీద సూపర్ సిక్స్ ఇస్తాడని ఆలోచన చేసి మనమే రైతులమే పోగొట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకొని ఈ రోజు రోడ్డు మీద ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు ఇట్లాంటి పరిస్థితి ఉన్నదా? ఎప్పుడు లేదు. అసలు రైతులను ఇంత శోభ పెట్టినాడు ఏ రాజకీయ నాయకుడు బాగుపడలేదు. అసలు చంద్రబాబు నాయుడు ఆయన ఎక్కడున్నాడో ఏందో చెప్తున్నాడో చెప్పలేదో అర్థం కాదు. కానీ మరి సీరియల్ కూడా రైతుల విషయంలో కూడా 30 సీరియల్ను 300 కేసేది, 300 అనేది 700 కేసేది. ఇది ఏమన్నా పద్ధతేనా? అసలు రైతులు అంటే రైతే రాజు అనడమే ఒక్కడే తప్పే. నేను కూడా రైతును కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. ఈ రోజు రైతు అమ్ముకోవడానికి రోడ్ల మీదకి వచ్చి 2-3 రోజులు ఉండి, అది రాంభూపాల్ రెడ్డి గారు అన్నదానం అన్నం అన్ని పెట్టించి నీళ్లు పెట్టించి కనీసం అగ్రికల్చరల్ యూత్ వాళ్ళు ఆ కాంతు పెసరాయకాంత్ వాళ్ళందరూ కలిసి నీళ్లు భోజనాలు ఏర్పాటు చేయడం ఆయన ఆదేశాల మేరకే మేము ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేయడం వల్ల ఈ 3-4 రోజులు కొంచెం గాలి తెలుసుకున్నారు సునీల్ వీళ్ళంతా మన వాళ్ళంతా. ఇప్పుడు క్రాప్ బుకింగ్ చేసినావు, ఎన్ని వేల క్వింటాలు పండుతాయి, ఎన్ని మెట్రిక్ టన్నులు పండుతాయని తెలియాలి అగ్రికల్చర్లకు. అగ్రికల్చర్ ఏం చెప్పాలంటే మనకి ఇన్ని పండుతాయి, ఇంత కొనాలనేది వాళ్ళు ముందే ఎస్టిమేషన్ వేసి ఉండాలి. 28,000 మెట్రిక్ టన్నులు తీసుకుంటే 1,00,000-2 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఎప్పుడు వీళ్ళు కొనగలుగుతారు? ఈ రోజు ఉండే పరిస్థితి చూసే నిజంగా రైతులకు మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. ఈ రాంభూపాల్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు కానీ, ఎమ్మెల్సీ ఇసాక్ కానీ, నంద్యాల మాజీ ఎమ్మెల్యే అందరూ టోటల్ గా రైతులకు మాత్రం ఖచ్చితంగా ఉండి ఎన్నికగానే బండ్లు పంపించినాం అంటే మాత్రం కలెక్టర్ ధర్నా కూడా చేస్తామని చెప్పి సభాముఖం తెలియజేస్తూ రైతులను ఒక్కటేసారి చెప్తానా, మంచోని ఎన్నుకోండి. జగన్మోహన్ రెడ్డి మీకు ఏం చేసినాడు? ఆర్బికేలు కట్టినాడు. అసలు ఆర్బికేలలో ప్రతి ఒక్కటి ఆర్బికేలో యూరియా కూడా అసలు ఈ ప్రభుత్వాన్ని కానీ గుర్తు చేసుకుంటే యూరియా దొరకదు. మార్కెట్లో 500 అయితే దొరుకుతుంది. అసలు గ్యాస్ దొరకదు. గ్యాస్ చేసిన పని, గ్యాస్ ఒక నెల రోజులు డెఫిసిట్ వస్తే హోటళ్లలో 20 రూపాయలు పాపం పెంచాల్సి వచ్చింది. వీళ్ళు బ్లాక్లు అమ్ముతండి. ఏ ఒక్కటి చేసినాడో చెప్పండి. మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా? సూపర్ 6 అని ఇచ్చినాడు. ఆ సూపర్ 6 లేదు, సూపర్ 1 కూడా లేదు, సూపర్ 0 ఈ మనిషి. నేను నిజంగా చెప్పాలంటే రైతులకు ఏ రోజైనా కానీ ఏమి కావాలన్నా కానీ చేయడానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున, జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి తరఫున చేయడానికి ఏ రోజు ఇబ్బంది పడం. ఈ లారీలను కానీ వెనక్కి కానీ పంపించాలంటే మళ్ళీ వచ్చి ధర్నా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ రైతులకు గుర్తు చేసేది ఒకటే, మంచి లీడర్ని ఎన్నుకోండి. జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్ నుండి ఖచ్చితంగా లోకల్ బాడీస్తో కానీ ఖచ్చితంగా ఎన్నుకోవాలని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. నంద్యాల నియోజకవర్గం మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఇలాకాలోని బిల్లలాపురం, కానాల, రాయపాడు గ్రామాలు, కుందు నది పరివాహక ప్రాంతాల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార పార్టీ అండతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ట్రాక్టర్లతో పగలు రాత్రి తేడా లేకుండా చెరువును తవ్వేస్తున్న అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువులు ఇప్పుడు మట్టి మాఫియాకు కామధేనువుగా మారింది. స్థానిక టీడీపీ నాయకులు రూల్స్ అన్నిటినీ తుంగలో తొక్కి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 50 ట్రాక్టర్లను రంగంలోకి దించి ప్రొక్లైన్లతో చెరువు గుండెను గుల్ల చేస్తున్నారు. అయితే ఈ అక్రమ దందా వెనక అసలు కథ వేరే ఉందనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది. కూటమి నేతల సిఫారసుతోనే తాము ఈ త్రవ్వకాలు జరుపుతున్నామంటూ సదరు నాయకులు, అక్రమార్కులు బహిరంగంగానే చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. కూటమి నేత పేరు చెప్పి అధికారుల నోళ్లు నొక్కేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత బహిరంగంగా దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తెలిసి తెలియనట్లు నటిస్తున్నారు. అధికారుల పూర్తి ప్రమేయంతోనే, వారి అండదండలతోనే ఈ దందా సాగుతోందని
స్థానిక గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదన చెందుతున్నారు. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా మారిన చెరువు మట్టి త్రవ్వకాలపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు మట్టి మాఫియాకు సహకరిస్తూ చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సార్ ఇప్పుడు వెళ్ళేసి వచ్చాం మేము అక్కడికి, రెగ్యులర్గా చూపాను ఆ వీడియో అంతా. దాంట్లో ఆల్రెడీ జేసీబీలు అన్నీ ఆడే ఉన్నాయి తీసుకోపోయేదానికి. అంటే ఇప్పుడు జరుగుతుంది మీకు తెలియదా? కొద్దిగా మీకు కూడా ఇంటిమేషన్ ఉంటుంది కదా. మాకు నంద్యాల ఉన్న వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చింది అక్కడ జరుగుతుంది అనేసి. చూడండి ఎవరు సార్ దానికి ఏమన్నా మీకు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు గతంలో? గతంలో ఏం లేదు, మాకు ఏమో ఒకసారి ఫోన్ చేసి ఏమంటారంటే సార్ ఇలా ఇట్లా మట్టి దొరుకుతున్నారు కదా లాంటిది, దానికి ఏమైనా మీరు పని చెప్తే నేను లేదు. నెంబర్ 2 మరి దీనికి ఏం కాదంటే సరే నా వరకు ఏం చేస్తాను తలారి చెప్పి ఏదంటే ఇన్ఫర్మేషన్ వచ్చి ఎస్ఐ చెప్పించాను. ఎస్ఐ వాళ్ళు వాళ్ళకి చెప్తులే ఒకరు వచ్చేటప్పుడు కంప్లైంట్ ఇవ్వలేనా అని చెప్పిన. వాళ్ళు కంప్లైంట్ పెడితే ఏడీ వాళ్ళకి జాయింట్ ఇన్స్పెక్షన్ పంపిస్తున్నారు. వాళ్ళు చేసుకుంటారు. అంతవరకు నాకు ఫిర్యాదు ఇచ్చింది కూడా. అంటే మొత్తానికి అయితే ఫస్ట్కి ఎవరికి వస్తారు సార్? ఎవరికి ఎందుకు వస్తారు? వేసేసి మళ్ళీ జాయిన్ అయ్యారు. ఎందుకంటే ముందు కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ అయితే అది వేరే ఓన్లీ ముందు వాళ్ళకి ఇరిగేషన్ ప్లస్ ఏడీ మైనింగ్. ఓకే మీకు ఏడీ మైనింగ్ జరిగిందంట కదా. ఫినిషింగ్ చెప్పండి సార్, ఉద్యోగం మాట్లాడారు చెప్పండి. మైనింగ్ ఏడీ కేసీసీ ఎందుకంటే కేసీసీ గంట వస్తుందా మీకు ఒడ్డు వస్తుంది. దానివల్ల ఏమి ఆ ఒడ్డంతా తీసేస్తాము. ఊళ్ళో నీళ్ళు పడుతుంది కదా, నీళ్ళు ఊళ్ళో పెడితే అది ఎవరికి ప్రాబ్లం? దాన్ని అక్కడ ఉన్న జనాలే కదా, అందుకోసం దానికి ప్రికాషన్స్ ముందే ఇచ్చేసాను. 6 months లో ఉంది మేమే చేసుకుంటుంది కానీ వెతికి చేసుకుని తర్వాత చెప్పా వాళ్ళే ముఖ్యంగా చేసేది వాళ్ళు మీరే చేస్తారు. పక్కన ఉన్న ల్యాండ్స్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కూడా దాదాపు 10 నుంచి 15 అడుగుల వరకు గుద్ద దొరికి మట్టి తోలుతారు. అదే చెప్తున్నా, ఏది పోవాలన్నా వాళ్ళకి కావాల్సిందే, పర్మిషన్ తీసుకోవాల్సిందే. మళ్ళీ వాళ్ళకి తీసుకోలేదు, తీసుకోకుంటే అది వాళ్ళకి కేసు పెట్టాలి. అంటే మీకు దాన్ని సంబంధంగా ఉన్నారు సార్? మీకు మాకు ఏముంటుందంటే పర్మిషన్ ఇచ్చినారా లేదా, పర్మిషన్ ఇవ్వాలి. రెండోది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ చేసుకుంటారు. ఒకసారి అర్జీ పెడితే వాళ్ళు ఇస్తారు. వచ్చి బోత్ పార్టీస్ జాయింట్ ఇన్స్టిట్యూషన్ చేసుకుంటున్నారు. పర్మిషన్ ఏంటి మనకి తొందరగా సిరియల్లా మాట్లాడేది ఇటుకలు తీసుకుంటారు. ఎందుకంటే ఇటుకలకి ఎక్కువ డిమాండ్ కాబట్టి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే ల్యాండ్ పక్క ల్యాండ్ అనుకుంటారు. బట్ ఇది అది కాదు. ఇది ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ లోకల్గా అక్కడికి బట్టి బేస్మెంట్ చేసుకోవడానికి ల్యాండ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జొన్నలను మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని చెప్పి అరకొరగా కొనుగోలు చేయడం దారుణంగా ఉందని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత 4 రోజులుగా నంద్యాల పట్టణంలోని సెంట్రల్ వేర్హౌస్ వద్ద రైతులు పండించిన జొన్నలను అమ్మేందుకు ట్రాక్టర్లు, లారీలు బారులు తీరాయి. అయితే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కేవలం 28,000 మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను, జాయింట్ కలెక్టర్ను కోరుతున్నారు.
ఈ మేరకు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. మాది పెసరవాయి గ్రామము. నా పేరు కె రామపుల్లారెడ్డి. మా నాన్నకు ఇద్దరు కలిసి 10 ఎకరాలు జొన్న పంట వేసినాము. ఇంతవరకు నాది ఒక్క టిక్కి కూడా బయటికి పోలే, ఉండేటివి ఇంట్లోనే ఉన్నాయి. ఒకటి సీరియల్ అని పెట్టినారు. ఆ సీరియల్ ప్రకారం మెయింటైన్ చేయకుండా అస్తవ్యస్తంగా ఎట్లా వీలైతే వాళ్ళు అధికారుల బలం ఉన్నోళ్ళు లేకుంటే రాజకీయ పెత్తనం ఉన్నోళ్ళు వీళ్ళు అమ్ముకున్నారు. కానీ మేము కనీసం అంటే ఎక్కడ పోకుండా నిస్సహాయంగా సొంత కష్టం చేసుకుంటే మా బతుకులలో ఇంకా ఏమి అమ్ముకోలేని పరిస్థితులు దరిద్రంగా తయారైపోయినాయి. ఇట్లయితే కింద మేము వ్యవసాయం కూడా చేయలేము. చాలా సంవత్సరాలు ఆ స్థాయికి దిగజారింది రైతు పరిస్థితి. ఆర్థికంగా మాత్రం చాలా చిన్నాభిన్నం అయిపోతున్నాం. రైతులం మాత్రం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. పంటలు కూడా కనీసం అంటే ఈ ఎరువులు లేకుండా ఫర్టిలైజర్తో పండించుకుంటున్నాం. ఫర్టిలైజర్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. పంటలు పండడం లేదు. ఈ రోజు 10 మూటలు ఒక జొన్నలకే 10 మూటలు వేస్తున్నాము. 20-25 మూటలు రావడం కష్టం అయిపోయింది. పంట తగ్గుతుంది, పెట్టుబడి పెరుగుతుంది. దీన్ని గుర్తుంచుకొని ప్రభుత్వ అధికారులు కానీ ప్రజా అధికారులు కానీ మాకు ఏ విధమైన సహాయం చేస్తేనే మేము రైతులుగా ముందరికి పోతాం. కానీ లేకుంటే ఒక 10 సంవత్సరాల్లో మేము వ్యవసాయం చేయలేము, పంటలు పండియలేము. కనీసం మద్దతు ధర ఊకే మామూలుగా సచివాలయాలు మాత్రం బోర్డులు పెట్టినారు. ఏ పంట కొంటున్నారు, మరి ఏ పంట కొనలే. ఊరికి ఏమంటే అది తృప్తి కోసం వచ్చి బోర్డులను చూసుకొని ఈ ఏడు 4020 రూపాయలు మళ్ళీ పెంచినాడు జొన్నలకు. ఆ రేటు పెంచితే ఇంకా మొత్తం దేశంలో ఒకటే పంట మీదే పడతారు. పడే తలకల్లా దాన్ని కొనరు, చేయరు. ఊకే మద్దతు ధరలు ఊకే పాంప్లెట్లో పెంచుకొని పోతే మేము వ్యవసాయం దానిని చూసి చేయాలన్నా? ఏదో ఇన్నాళ్ళు అంటుండ్రి ఉడుముకు తేనె చూపితే గోడకు పైకి పోతుండేదంట. అట్లా మాకు ఊకే ఆశ చూపుతుండారు కానీ కొనెత్తలే లేరే. మా పరిస్థితి అంత అధ్వానంగా ఉంది. రైతులు కనీసం ఆదుకోకపోతే రైతు అనేవాడే ఉండడు. కనీసం విషం రాజ్యం వచ్చిందడు ప్రపంచం వల్ల. ఇప్పుడు పాలు అంటున్నారు, పాలు 40% 50% కలిసి అంటున్నారు. పాలు పెట్టుకుంటే కనీసం అంటే ఒక బర్రెని పెట్టుకుంటే రోజుకు 200 ఖర్చు వస్తే 200 కనీసం ఆ బర్రె నుంచి తీసుకోకపోతే వ్యవసాయం పాల దిగుబడి ఎట్లా తీసుకొచ్చారు? ఆ విధంగా తయారైంది వ్యవసాయం కూడా. మా మీద దయ ఉంచి జొన్నలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాం. మాది గడివేల మండలం పెసరవాయి గ్రామం. మా ఊర్లో అత్యధికంగా జొన్న పంట వేసాము. పంట కూడా అలాగే పండి ఎకరాకు 30 బస్తాలు పండింది. కానీ ఈరోజు కొనుగోలు అమ్మడానికి అని చెప్పేసి వచ్చాము. వచ్చేసరికి ఇక్కడ టార్గెట్ అయిపోయింది అని చెప్పారు. మేము గవర్నమెంట్ వారిని ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే మాకు టార్గెట్ పెంచి మా పత్తి గింజ కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నంద్యాల జిల్లాలో 54,000 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. ఈ మేము చెప్పేది కాదు, ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు. ఈ లెక్కల ప్రకారం ఒక్కొక్క ఎకరాకు 25 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. కానీ అధికారులు చెప్పే లెక్కల ప్రకారం ఎకరాకు 20 క్వింటాలు లెక్కలేశారు. ఆ ప్రకారం ప్రతి రైతుకు ఎకరాకి 20 క్వింటాల లెక్క 5 ఎకరాల పండించినటువంటి జొన్నల్ని ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు చేస్తాం, అందుకు కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పేసి ముందుగా ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన నమ్మిన మేరకే రైతులందరం కూడా ఎదురు చూస్తున్నాం. కానీ గత 3 రోజుల క్రితం నుండి రైతులందరూ కూడా జొన్నలు అమ్ముడుపోక ప్రభుత్వం జోక్యం చేసుకుపోవడంతో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రోడ్ల వెంట వెహికల్స్ ఆపుకొని ఇబ్బంది పడుతున్నటువంటిది. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం నంద్యాల జిల్లాలో రైతుల వద్ద 1,00,000 మెట్రిక్ టన్నులకు పైగానే జొన్నలు ఉత్పత్తి అయినాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి కూడా కేవలం 28,500 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఆ మేరకు గత 10 రోజుల క్రితం నుండి ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం కొనుగోలు చేశారు. గత 3 రోజుల నుండి ఈ నిబంధనలు తుంగలో తొక్కి రాజకీయ ఒత్తిడిలు పెరిగి నిజంగా సీరియల్ ప్రకారం కాకుండా సీరియల్ తప్పించి కొనుగోలు ప్రారంభించారు. ఏమైనా ప్రభుత్వం పెట్టినటువంటి టార్గెట్ తగ్గిపోవడంతో రైతుల్లో అనుమానం కలిగి ఒకేసారి మొత్తం తీసుకొచ్చి రోడ్లపైన ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మీ టార్గెట్ అయిపోయింది, మేము కొనలేమని చెప్తున్నాం అని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు రైతాంగం నష్టపోతున్నారు. మేము ఈ జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, ఇతర అధికారులందరినీ కూడా గత 3 రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా మేము పంట పండించే దాంట్లో కనీసం 50% అయినా కొనుగోలు చేయమని చెప్పి అడుగుతున్నాం. కానీ
మీరు చెప్పినటువంటి లెక్కలు కనీసం పావుల వంతు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ రకంగా కొనుగోలు చేయడం వల్ల మాలో రైతులకు మధ్య గొడవలు పెడుతున్నారు. గ్రామంలో 100 మంది రైతులుంటే పలుకుబడి ఉన్నటువంటి వాళ్లకు కొద్దిగా అధికారులకు పరిచయం ఉన్నటువంటి 5 మందికో 10 మందికో ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటి వరకు న్యాయం జరగక గొడవ పడుతుంటే ఇప్పుడే రైతు సంఘంగా జోక్యం చేసుకొని రైతులందరినీ కూడా జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి పిలుచుకోవడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు మా బాధను శ్రద్ధగా విన్నారు. మరి ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి మా వద్ద ఉన్నటువంటి జొన్నలన్నిటిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతులకు మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఆ రకంగా కొనుగోలు చేయకుండా మా పాలన మమ్మల్ని వదిలిపెడితే ఈరోజు మధ్య దళాలకు అమ్ముకొని రైతులందరూ నష్టపోతాం. ఆ రకంగా మేము మధ్య దళారుల చేతుల్లో నష్టపోకుండా మమ్మల్ని కాపాడేందుకు జాయింట్ కలెక్టర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని ఒప్పించి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి తక్షణం కోరుతున్నాం. ఈ రోజు వరకు ఇప్పటి వరకు లైన్ లో ఎవరైతే ఉండారో టాక్సీట్ లేకుండా బండ్లు పెట్టుకొని లారీలు ట్రాక్టర్లు పెట్టుకొని ఎదురు చూస్తున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే గత 3 రోజుల నుంచి తిండి లేకుండా నీళ్లు లేకుండా సరైన వసతి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ వెంటనే మీరు ఏదో ఒక పద్ధతుల్లో వాళ్ళకు ఒక సీరియల్ నంబర్లు ఇచ్చి వాళ్ళ వెంటనే అన్లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కోరుతున్నాం. నంద్యాల పట్టణంలో ద్విచక్ర వాహన ప్రియులను ఆకట్టుకునేలా సరికొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ ఉత్పాదనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అపాచీ RTX 300 మోడల్ బైక్ను నంద్యాలలో ఘనంగా ప్రారంభించారు. నంద్యాల పట్టణం శామకాలువ సమీపంలో ఉన్న ప్రముఖ టీవీఎస్ డీలర్ శ్రీ సాయి రామచంద్ర ఆటోమొబైల్ షోరూం నందు ఈ సరికొత్త బైక్ లాంచింగ్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. షోరూం యాజమాన్యం రామ్మోహన్ రెడ్డి, జయసింహారెడ్డి, జయప్రకాష్ రెడ్డిలు కలిసి ఈ సరికొత్త అపాచీ RTX 300 మోడల్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ యువత అభిరుచులకు నేటి ట్రెండ్కు అనుగుణంగా సరికొత్త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బైక్ను రూపకల్పన చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా లాంగ్ రైడింగ్, అడ్వెంచర్ రైడింగ్ ఇష్టపడే వారికి ఈ బైక్ మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందిస్తోందని పేర్కొన్నారు. అడ్వెంచర్ టూరర్ విభాగంలో అత్యుత్తమ ఫీచర్లు కలిగిన ఈ సరికొత్త మోడల్ను నంద్యాల ప్రాంత వాహనదారులు, యువత సందర్శించి పరిశీలించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో బైక్ ప్రియులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే యువతకు మరియు చుట్టుపక్కల రాష్ట్రాలకు రైడింగ్ చేయడానికి ఈ బండి చాలా సులువుగా, అధునాతనంగా, బాగా నీట్గా తయారు చేయడం జరిగింది. ఈ టీవీఎస్ నుండి సరికొత్త RTX 300 మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఎంతో మాకు ఆనందంగా ఉంది ఈ ముందుకు తీసుకొస్తున్నందుకు. ఈరోజు కేవలం ఒక కొత్త బైక్ ప్రారంభించడం మాత్రమే కాదు, భవిష్యత్తులో అడ్వెంచర్ రైడింగ్కు నాంది పలుకుతున్నాం. TVX RX 300 అనేది శక్తి, స్టైలు, టెక్నాలజీ మరియు కంఫర్ట్ సమ్మేళనం. ఈ టెక్నాలజీ ముఖ్యం ప్రత్యేకతలు: అత్యంత శక్తివంతమైన బండి. మనకు కొండలు కానీ, గుట్టలు కానీ, పెద్ద పెద్ద ఎత్తుపల్లెలు కానీ ఇక్కడికి చాలా కంఫర్ట్గా, నీట్గా, సులభంగా వెళ్ళిపోతుంది. ఎంతసేపు రైడింగ్ చేసినా కానీ ఈ రైడింగ్ని చాలా సంతోషంగా ఆస్వాదించడానికి ఈ టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఈ బండి కనిపెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డున పడ్డ జొన్న రైతులు, రంగంలోకి వైఎస్ఆర్సీపీ నేతలు. నంద్యాల జిల్లాలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా, చెరువులు, కుందు నదిలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు. ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న ఏపీ రైతు సంఘం నాయకులు. నంద్యాలలో సరికొత్త టీవీఎస్ అపాచీ RTX 300 బైక్ లాంచింగ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.